హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కాంచన అండి. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అండి. అయితే నా లైఫ్లో నేను ఇన్ని కష్టాలు పడ్డాను అనేసి అయితే నాకు గుర్తు చేసుకుంటేనే నాకు అసలు ఏడుపు వచ్చేస్తుంది అనమాట. నా పిల్లల్ని అయితే నేను చాలా కష్టపడి పెద్దోళ్ళని చేశానండి. ఎందుకు అలా చెప్తున్నానంటే నాకైతే ఎవరు పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు సపోర్ట్ లేదండి. చాలా కష్టపడ్డాను అనమాట అప్పట్లో. ఇంకా చిన్న పిల్లలు, ఇంట్లో ఆవులు ఉండేది, ఇంకా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాము. మా ఆయన అయితే నాకు చాలా సపోర్ట్గా నిలిచారండి. ఇంకా అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మా ఆయన అయితే నాకు చాలా సపోర్ట్ చేశారనమాట. నేను కూడా అలాగే ఉంటానండి. మా ఆయన కష్టపడుతూ ఉంటే నేనైతే కూర్చొని అయితే తినలేను. నాకు చూస్తూ ఉంటేనే నాకు అసలు నేను ఇలా ఎందుకున్నాను అనేసి అయితే అనిపిస్తుంది. నేనైతే టైం కూడా వేస్ట్ చేయనండి. నాకు ఏదన్నా ఒక పని చేసుకొని ఈరోజు కూలి మనం సంపాదించుకోవాలి అనేలాగా నేనైతే ఏదో ఒక పని అయితే చేసుకుంటానండి. ఇంకా అలా ఉంటానన్నమాట. నేను నా పిల్లల్ని ఎలా కష్టపడి చాకాను అనేసి అయితే ఈ వీడియోలో చెప్దామనేసి అయితే అనుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే మాకు కొంచెం ఆర్థిక ఇబ్బందులు అనేసి అయితే చెప్పాం కదా. ఇంకైతే మేము వేస్ట్ ఖర్చులు ఏమి చేసి ఆర్థిక ఇబ్బందులు అయితే రాలేదండి. మాకైతే మా పెళ్ళి చేసుకున్నాము, అలాగే మా ఆడబిడ్డ పెళ్ళి చేసాము, ఇంకా ఇల్లు కట్టుకున్నాము. ఇంకా ఇలాంటి వాటి నుండి కొంచెం ఆర్థిక ఇబ్బందులు అనేవి వచ్చాయండి. ఇంకా మా ఆడబిడ్డలు అంటే మా అక్క వాళ్ళు కూడాను చాలా సపోర్ట్ చేశారనమాట. మా ఆయనకైతే చాలా సపోర్ట్ చేశారు. ఇంకా మా ఆయన అంటే వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. ఇక పెళ్ళికి చేసుకున్న అప్పులు, అలాగే ఇల్లు కట్టడానికి చేసుకున్న అప్పులు, వీటిని తీర్పడానికి అయితే చాలా కష్టపడామండి. ఇంకా వడ్డీలు కడుతూ ఉంటే ఇంకా వడ్డీ పెరిగిపోతుంది, కానీ మొదలైతే తీరదు కదా. అందుకోసం అన్నమాట మాకు అన్ని కష్టాలు వచ్చాయి. ఇంకా అలాంటి టైంలో మేము మా ఆయన అయితే పనికి వెళ్ళు అనేసి అయితే చెప్పాను. సరే వెళ్తాను అనేసి అయితే మా ఆయన పనికి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాడు. ఇంకా అలాంటి టైంలో ఇంట్లో ఆవులు ఉండేవి కదండి. ఆవులు చూసుకోవాలంటే నాకు 2 పిల్లలు ఉన్నారు, చాలా చిన్న పిల్లలు. ఇంకా మా చిన్న పిల్ల అయితే 5 months, ఇంకా పెద్ద పిల్ల అయితే మా భవిష్య అయితే 2 years పైన 2 months అండి. ఇంకా అలా ఉన్న టైంలో అయితే మా ఆయన అయితే పనికైతే పంపించానండి. ఇంకా ఆవులకైతే మేత కావాలి కదా. ఇంకా అప్పుడైతే కసువుకు వెళ్ళేటప్పుడు నేను 2 పిల్లల్ని తీసుకువెళ్ళేదాన్ని అనమాట. ఇంకా కసువు కోసేటప్పుడు ఒక గోన్ సంచి వేసి దానిపైన కూర్చోబెట్టి వాళ్ళకి ఏదైనా తినడానికి ఇచ్చో లేదా ఆడుకోవడానికి ఇచ్చో కసువు అయితే కోసుకునేదాన్ని. కసువు అంటే పారం కసువు ఏమి కాదండి, దోకే కసువు అనమాట. వేరే వాళ్ళ దాంట్లోకైతే కసువుకు వెళ్ళేదాన్ని. ఇంకా అప్పుడైతే అలా కసువు కోసిన తర్వాత ఇంకొకసారి పిల్లల్ని తోడుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టి ఇంకా వాకిలి ముందరకు వేసుకొని వెళ్ళి కసువు తెచ్చుకునేదాన్ని. లేదంటే సంకలో ఒక పిల్లని ఇంకా నడిపించుకొని ఒక పిల్లని తలపైన ఒక మూటనైతే తీసుకొచ్చేదాన్ని అనమాట. ఇంకా అప్పుడైతే నాకు చాలా బాధ అనిపించేది. మా అత్తమ్మ మా మావయ్య ఉంటే నాకు కొంచెం బాధ అనేది తగ్గిండేది. మా పిల్లలన్నా చూసుకునేవాళ్ళు. ఇంకా వాళ్ళు లేరు కాబట్టి నేను ఇంకా ఎవరి మీద బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా మా అమ్మ ఉంది. మా అమ్మ అయితే చాలా బాగా చూసుకుంటుందండి మమ్మల్ని. మా అమ్మ అయితే అప్పుడప్పుడు వచ్చిపోయేది, కానీ ఎప్పుడు ఇక్కడే ఉండాలి అంటే చాలా కష్టం కదండి. ఇంకా నా వెనకాల 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇంకా వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలి, చాలా బాధ్యత అనేది మా అమ్మ పైన ఉంది. ఇంకా మా అమ్మ మీద అయితే నేను ఆధారపడలేను. ఇంకా నా కష్టం ఏదో నేనే పడాలి అనేసి అయితే అనుకునేదాన్నండి. అలాంటి టైంలో ఒకసారి అయితే మా వేణు వాళ్ళ డాడీ అయితే నేను కసువు తీసుకొస్తూ ఉంటే చిన్నపిల్లల్ని నడిపించుకొని ఇంకా నేను కసువుకు వెళ్ళడం అనేది మా పెద్దయ్యకి అయితే నచ్చలేదండి. ఇంకా మా పెద్దయ్య అయితే నాకు ఒక మాట అయితే చెప్పారండి. ఇంకా ఆవులను అయితే అమ్మేయమని చెప్పమ్మా, ఇలా కష్టపడద్దు, ముందరికి హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తాయి. నీకు తెలుసు కదమ్మా, నువ్వేం చదువుకోవట్లేదా, నువ్వు నర్సింగ్ చేసావు, నర్సు అనేసి అయితే చెప్పారు. నేనైతే చెప్పానప్పుడు ఇంకా ఆవులు ఇప్పుడు అమ్మేస్తే ఇంకా చిన్న దూడ్లు ఉన్నాయప్ప, ఇంక ఇప్పుడేమీ రాదు, అమ్మేస్తే ఇంకాస్త పెద్దగా అయిన తర్వాత అమ్మేస్తాము అనేసి అయితే అన్నాను. ఇంకా ఆ మాటకైతే మా పెద్దనాన్నకి కొంచెం కోపం వచ్చింది. ఇంకా సరేలే, నేను చెప్పిన మాట ఎంతో వినలేదు. ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా, ఇంకా ఆకుదోట వేసుకోండి లేదా కసువు నాటుకోండి, ఇంక ఇలా మాత్రం కష్టపడద్దండి అనేసి అయితే చెప్పారు. ఇంకా మా ఆయనకైతే చెప్పాను. మా ఆయన అయితే కసువు వద్దు, ఆకుదాట వేసుకున్నాం అనేసి అయితే ఆకుదాట వేసుకున్నామండి. ఇంకా అప్పటి నుండి అయితే ఇప్పటి వరకు 9 years నుండి ఇప్పటి వరకు నీళ్ళు అయితే మా వేణు వాళ్ళే ఏడుస్తూ ఉన్నారండి. మా వేణు వాళ్ళైతే ఎవరు కాదండి, ఇంకా మా ఆయన ఉన్నారు కదా, మా ఆయన వాళ్ళ పెద్దనాన్న కూతురు కొడుకు అనమాట మా వేణు. ఇంకా వాళ్ళే ఏడుస్తూ ఉన్నారండి నీళ్ళు.
ఆకుదాటు అయితే వేసాము. ఆకుదాటు వేసిన తర్వాత ఇంకా చెత్త అది ఇది వస్తూ ఉంటుంది కదా, నేనైతే ఎవరిని కానీ వేరే వాళ్ళని పిలనండి. ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకును నేనే చెత్త దొక్కుంటాను, నేనే క్లీన్ చేయించుకుంటాను, నేనే తీగలు అయితే కట్టించుకుంటానండి. మా ఆయన అయితే పొద్దున్న వెళ్ళి తీగలు కట్టేసి వస్తారు. ఇంకా వేరే టైంలో అయితే నేనైతే చూసుకుంటూ ఉంటానండి. ఆకులు అనేవి నేనే కోసుకుంటాను, నేనే కట్టలు పట్టుకుంటాను, నేనే నేర్చుకున్నాను. ఇంకా అప్పటి నుండి అయితే ఆవులు పెద్దగా అయిన తర్వాత అమ్మేసాము. ఇంకా ఆకుదోటలో పని చేసుకోవడం అనేది నేర్చుకున్నాను. టైలరింగ్ కూడా నేర్చుకున్నానండి నేను. ఎప్పుడంటే మా భవిష్యత్ డెలివరీకి వెళ్ళినప్పుడు ఇంకా మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఇంకా మా ఆయన ఒక్కడే కష్టపడితే మా సమస్యలు అనేవి తీరవనేసి వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడైతే ఎలా ఉంటుందో అలాగే మా ఆయనకి నేను సపోర్టివ్గా ఉంటే ఇంకా త్వరగా తీరిపోతాయి అనేసి అయితే అనుకున్నాను. నా కాన్సెప్ట్ అలా అన్నమాట. నేనైతే టైలరింగ్ చేసుకుంటూనే మా ఆయనకి నా టైలరింగ్తో వచ్చిన డబ్బులు కూడా ఇచ్చి వడ్డీలు కట్టేయండి, ఇలాంటి అప్పు ఇలాంటి టైంలో తీర్చేయండి అనేసి అయితే కొంచెం సపోర్టివ్గా మోటివేటివ్గా ఉంటూ మా ఆయన నాకు ఎలా మోటివేషన్ చేస్తారో నేను మా ఆయనకి అలా మోటివేషన్ చేసి మా అప్పులు అనేవి మేమైతే తీర్పుకున్నామండి. ఇంకా అప్పటి నుండి మా పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా పెంచుకున్నాము. మేము అలాంటి సమస్యలో ఉన్నప్పుడు కూడాను మా పిల్లల్ని ఒక్కసారి కూడా హాస్పిటల్ చుట్టూ అయితే తిప్పలేదండి. అంత జాగ్రత్తగా కాపాడుకుంటూనే నేను ఇంట్లో ఉన్న సమస్యలు కూడా తీర్పుకున్నాను అన్నమాట. మా అక్క వాళ్ళు కూడా నాకైతే చాలా మోటివేషన్ చేశారండి. అంటే మా ఆడబిడ్డ వాళ్ళు. ఇంకా వాళ్ళు ఈ సమస్యలు అనేవి ఎప్పటికీ ఇలాగే ఉండవు, ఇంకా మీరు కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి, ఇంకా ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి అనేసి అయితే చాలా మోటివేషన్ చేశారు. ఇంకా అప్పట్లో అయితే నాకు ఎప్పుడు సమస్యలు తీరుతాయి, మేము ఎప్పుడు బాగుపడతాము అనేసి అయితే చాలా ఏడుపు వచ్చేది. ఇంకా అలాంటి టైంలో అయితే మోటివేషన్ చాలామంది మా ఊర్లో కూడా ఒక 2-3 ఉన్నారండి. నాకైతే చాలామంది మోటివేషన్ చేశారనమాట. ఇంకా వాళ్ళనైతే నేను లైఫ్ లాంగ్ మర్చిపోను. ఇప్పటికి కూడా సరే మా ఊర్లో ఒక 2-3 ఉన్నారు. వాళ్ళైతే నాకు కొంచెం మోటివేటివ్గానే ఉంటారనమాట. ఇలా చేశాను అంటే సరే చెయ్యి, నీ వల్ల అయింది, ఏదో ఒకటి చెయ్యి అనేసి అయితే మోటివేట్ చేస్తూ ఉంటారు. నాకు ఇంకా 100, 200, 1000 అలా కావాలి అంటే సరే అడిగేసరికి ఒక్కసారి కూడా లేదు అనకుండా ఇస్తారండి. ఇంకా నాకు అంతా అంటే కొంచెం సొంతం అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మోటివేషన్ కన్నా కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. కాన్ఫిడెన్స్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, కానీ కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం ఈ కష్టంలో నుండి బయట పడతాము, మనం పడగలము అనే ఒక ఛల అనేది ఉన్నప్పుడైతే మనం ఎలాంటి కష్టమైనా సరే బయటపడడానికి మనకి మార్గాలు అనేవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయన్నమాట. మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది అంటే మనమే వెళ్ళి సమస్యలో పడే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఇప్పుడు ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాను మా ఆయన్ని, నేను పనికి వెళ్తాను, నేను ఎలాగో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా అనేసి అడుగుతూ ఉంటానండి. కానీ మా వారే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఇంకా పిల్లలైతే ఇంకా చాలా పెద్దగా ఏం అయ్యలేదు, చిన్న పిల్లలే, వాళ్ళు స్కూల్ నుండి వస్తే ఇంట్లో ఎవరు చూసుకుంటారు, మనకి ఎవరు ఉన్నారు, ఇంకా అందుకే నువ్వు పనికి వెళ్ళొద్దు, నీకున్న పని నువ్వు చేసుకో చాలు, ఇంకా దీనికంటే ఎక్కువగా పని ఏమి నువ్వు చేయొద్దు, ఇంకా కష్టపడించాలు అనేసి అయితే అంటూ ఉంటారండి. ఇంకా ఇది కూడా నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నేను నర్సింగ్ చేశాను అనేసి అయితే చెప్పాను కదా, ఇంకా నేను నర్సింగ్ చేసి కూడాను ఊర్లో ఎవరికైనా హెల్ప్ కావాలంటే చేస్తాను. ఇంకా వాళ్ళకి ఇంజెక్షన్స్ వేయడం కానీ బాటిల్స్ వేయడం కానీ చేస్తాను. ఇంకా నాకు చాలా కావాల్సిన వాళ్ళు అంటే నేనైతే డబ్బులు తీసుకోనండి. ఇంకా వేరే వాళ్ళైతే వాళ్ళ దగ్గర అయితే డబ్బులు తీసుకుంటాను, అంటే ఎక్కువ డబ్బులు ఏమి తీసుకోనండి. వాళ్ళే ఇంజెక్షన్స్ అయితే తెచ్చుకుంటే 20 రూపీస్ తీసుకుంటానండి. ఇంకా వేరే బాటిల్స్ అవి ఇవి వేయాలి అంటే 100 రూపాయలు తీసుకుంటానమాట. నాకైతే చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారండి. ఇంకా ఈ చుట్టుపక్కల వాళ్ళైతే వచ్చి పిలుచుకొని వెళ్తారు, ఇంకా మా ఊర్లోని వాళ్ళు పిలుచుకొని వెళ్తారు. నేనైతే చాలామందికి అయితే హెల్ప్ చేస్తూ ఉంటానండి, ఎందుకంటే బాధ కష్టం అనేది నేను కూడా పడ్డాను. నేను నర్సింగ్ చేసిందే అసలుకి మా డాడీకి కొంచెం హెల్త్ బాగలేకపోతే అసలు కొంచెం ట్రీట్మెంట్ అనేది దొరకలేదు అప్పట్లో. అందుకోసం అనమాట నేను నర్సింగ్ చేసి అసలు నాకు డబ్బులు సంపాదించినా సంపాదించకపోయినా హెల్ప్ అనేది చేయాలి అనేసి ఒక కాన్సెప్ట్తో నేనైతే నర్సింగ్ చేశాను.
ఇంకా ఇలాంటి పనులంతా చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూనే ఇంకా నేను పిల్లల్ని చూసుకొని ఇంట్లో పని చూసుకొని తోట పని కూడా చూసుకుంటానండి. ఇంకా ఫ్యూచర్లో పిల్లలు పెద్దగా అయితే ఇంకా అప్పుడు చూడాలి, నేను ఇంకా నాకు డ్యూటీ చేయాలి అనేది ఒక కళ అన్నమాట. నేను అప్పుడు ఇంకా డ్యూటీకి వెళ్తానా లేదా అనేసి అయితే నేనే ఆలోచన చేసుకుంటాను. ఇంకా డ్యూటీకి వెళ్ళాలనిపిస్తూ ఉంది కానీ వెళ్తానా లేదా అనేసి అయితే నేను అప్పుడు డిసైడ్ చేస్తాను. ఇంకా మా వారు కూడా నేను డ్యూటీకి వెళ్తానంటే వద్దు అనేదండి, పంపిస్తాను అనేసి అయితే చెప్తారు. ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఏమన్నా మంచి మంచి వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి, పెడుతూ ఉంటాను. బాయ్.